జై శ్రీరామ్ అండి. ఇవ్వండి, ఇది చుక్కకూర అండి. చుక్కకూర గింజలు పెట్టిన 3వ రోజే, మొలకలు వచ్చిన రోజే విపరీతమైన వర్షం వచ్చిందండి. అప్పుడు అన్నీ పోయినాయి. ఒక్కటి ఉందండి, ఒకటే. ఆ ఒక్కటిది ఇదిగోండి, ఒకే మొక్క ఇది. ఇది చూసారా ఎంతలాగా అయిపోయిందో కాండం. ఇదిగోండి, ఒక్క మొక్కకే ఇంత ఆకండి. ఇది మొన్ననే కొయ్యాల్సింది. చూసారా, నాకు వీలుగా కొయ్యిపోతే ఇదిగోండి బెజ్జాలు చిన్న చిన్న పురుగు వచ్చేసింది. ఇక మనము మందులు ఏం కొట్టం కదా, అందుకని బాగా వచ్చేసింది అనుకున్నప్పుడు కోసేసుకోవాలండి. చూసారా ఒక మొక్కకి ఎంత అయిందో. నేను ఇది కోసి ఎంత వచ్చిందో కూర చూపిస్తానండి మీకు. ఇదిగోనండి, ఇదిగోండి ఇంత వచ్చిందండి. పప్పులోకి సరిపోద్ది. ఒక్క మొక్కే కదండి, అంత ఆకుకూర వచ్చింది. ఇదిగోండి కోసిన తర్వాత ఇట్లా ఉంది. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే కొంచెం ఇంగువ రావడం కానీ, వేప నూనె కలిపి కానీ అది కొట్టాలండి. దీనికి కొడితే కానీ ఈ పురుగంతా చచ్చిపోయి వారానికల్లా మళ్ళీ ఫ్రెష్గా కూర వచ్చిద్దండి. వారానికే కూర తీసుకోవచ్చు. ఇట్లా 4 టబ్బులు పెట్టుకుంటే చాలండి. చూసారా, ఎందుకంటే బెస్ట్. ఇదిగోండి పొలం. ఈ పొలంలో కౌలుకేసేవాళ్ళు పెస్ట్ రాగానే, పురుగు వచ్చింది అనగానే మందు కొట్టేసేస్తారండి. వాళ్ళు మందు కొట్టగానే ఆ పురుగంతా నా మొక్కల మీదకి వచ్చేసేస్తుంది. అదండి జరుగుతుంది. మీకు ఒకటి చూపిస్తాను. ఇదిగోనండి, తోటకూర బాగా వచ్చింది. వాళ్ళు మందు కొట్టేశారండి పొలం మీద. కొట్టేసరికి మొత్తం ఆ పురుగంతా వచ్చి తోటకూరని చూడండి ఎట్లా తినేసేస్తుందో. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఇదిగోండి, ఇక్కడ ఒకటి తోటకూరే. ఇదంతా కిచెన్ వేస్ట్ అండి. ఇంట్లో ఉన్నదంతా తీసుకొచ్చి దీంట్లో పోసేసేస్తున్నా. ఇదిగోండి, అక్కడ తోటకూర ఉంది కదా గింజలు, అది నలిపానండి. అక్కడక్కడ నలిపితే ఇదిగో ఇట్లా వచ్చినాయి తోటకూర. ఇదే కాదండి, ఇంకో చోట చూపిస్తాను. ఇదిగోండి, నలిపిన చోటల్లా ఇదిగోండి బాగా వచ్చేసింది. ఇదంతా పురుగు రాకుండా ఉండాలంటే వేప నూనె ద్రావణం, పొల మధ్యలో ఇంకో కలిపింది ఏదో ఒకటి కొట్టాలండి. ఏదో ఒక ఏర్పాటు చేయాలి. ఇదిగోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ అండి.